కృష్ణ పోలీస్ స్టేషన్లో ఉండి అలా చిట్టి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఉన్న రాధ అయితే కృష్ణ దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వు ఆ చిట్టి గురించే కదా ఆలోచిస్తున్నావు అని చెప్పి రాధ అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న కృష్ణకి చాలా కోపం వస్తుంది. నాకు తెలుసులే నువ్వు ఆ చిట్టి గురించే ఆలోచిస్తున్నావని. ఇంతకీ ఆ చిట్టి ఎవరు, ఎలా ఉంటుంది, నాకు కనీసం కొద్దిగైనా చెబుతావా అని చెప్పి అక్కడ ఉన్న రాధ కృష్ణని చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. దాంతో కృష్ణకి చాలా ఎక్కువ కోపం వస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న దమయంతి అయితే నా నా మేనల్లుడే నా కూతురు ప్రియాని పెళ్లి చేసుకోవాలి. నా మేనల్లుడు ఇంకెవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నా కూతురు ప్రియాని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్న దమయంతి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే కృష్ణ వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషిస్తారు. వదిన అంటూ తనని దగ్గరకు తీసుకుంటుంది. అలా అక్కడ ఉన్న దమయంతి అయితే కృష్ణకి అలాగే ప్రియకి వీళ్ళిద్దరికీ కూడా పెళ్లి జరగాలని అనుకుంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా సంతోషిస్తారు. ఇక కృష్ణ అనుమతి లేకుండానే ఈ పెళ్లిని నిర్ణయించేస్తారు. దాంతో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం చిట్టి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కృష్ణకి చిట్టి ఎవరో తెలుస్తుందా, తెలుసుకోగలడా లేదా?